బైకులు ఎక్కి కార్లు ఎక్కి నామినేషన్లు వేసి కొత్తగా తిరుగుతారు చూడండి, అటువంటి వాళ్ళని అడగాలి మీరు ఈ ప్రశ్న. 8 నుంచి 9 స్కూళ్ళు 90% పైన పాస్ పర్సంటేజ్ ఉంది. ఇంతకు మించి ఏం కావాలి? ఒక మామూలు మనిషికి ఆత్మగౌరవం నిలబడుతుంది. క్యాన్సర్ కేర్ హాస్పిటల్ కూడా తీసుకొస్తే క్యాన్సర్ వైద్యానికి కూడా వేరే చోట్లకి వెళ్ళకుండా బందర్ను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి. టీచర్స్ ఎవరైతే చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు చదువుకుని రేపు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం కానీ ఇక్కడే ఉద్యోగాలు దొరికే విధంగా మనకి జరుగుతుంది. ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం, ఎలా ఉంది ప్రచారం? సరే, పోలింగ్ తేదీకి సమయం దగ్గర పడుతుంది, ఏమన్నా భయం మొదలైందా మీలో? ఎందుకండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి చదవకుండా ఇప్పుడు పుస్తకం తీసినోడికి భయం ఉంటుంది. ఫస్ట్ నుంచి జాగ్రత్తగా చదువుకుంటా వచ్చినోడు చివరిలో ఏం చేస్తాడు? చదివిని రివైజ్ చేస్తాడు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసే నాయకులందరూ ఫస్ట్ నుంచే గడప తిరుగుతూనే వస్తున్నారు, జనాల్లో ఉంటానే ఉన్నారు. ఆయన పెట్టిన వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ జనంలోనే ఉంది. కాబట్టి మాలాంటి వాడికి భయాలు ఉండవు. ఇప్పుడు కొత్తగా జనాలు గుర్తొచ్చి బైకులు ఎక్కి కార్లు ఎక్కి నామినేషన్లు వేసి కొత్తగా తిరుగుతారు చూడండి, అటువంటి వాళ్ళని అడగాలి మీరు ఈ ప్రశ్న. మేము జగన్ గారి మనుషులు ఎల్లప్పుడూ జనంతోనే ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు భయం లేదు. ఇంకా జనాల్లోకి వెళ్తాకి ఇష్టపడతానే ఉంటాం. మీ ప్రత్యర్థి కూటమి అభ్యర్థి మీ నాన్నగారు ఓడించారు 2019లో. మీ వల్ల అవుతుందా ఈసారి 2024లో? నా వల్ల ఇంకోళ్ళ వల్ల ఏం లేదు. ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారే నుంచుంటున్నారు. 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి క్యాండిడేట్ రూపంలో నుంచుని పోతుంది. కాబట్టి కిట్టున పక్కన రాము గారా, ఆ పక్కన ఇంకొకళ్ళ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచితోనే మేము గెలవబోతున్నాం. ఎట్లా ఉంది ప్రచారంలో? ఏమంటున్నారు? మీతో సమస్యలు దృష్టికి తీసుకొస్తున్నారు, మీ గురించి ఎలాంటి అభిప్రాయం ఉంది? అంటే సమస్యలు అంటే ఎప్పుడు ఉండేయండి. సమస్యలు అనేవి ప్రతి ఊరిలోనూ అన్నీ చేశాక కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. చిన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు, కానీ జరిగిన మంచి చెప్తున్నారు, వాళ్ళు చూసిన తేడా చెప్తున్నారు. 2014 నుంచి 19 ఒక ప్రభుత్వాన్ని చూశారు, 2019 నుంచి 24 వరకు ఇంకో ప్రభుత్వాన్ని చూశారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు ఏమన్నా గమనించి ఆ రోజుల్లో మేము ఏం చేసుకోవాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలి, జనభూమి కమిటీల చుట్టూ తిరగాలి. కానీ ఈరోజు వాలంటీరే ఇంటికి వస్తాడు. మేము కావాలంటే ఇంకేమైనా అవని ఉంటే సచివాలయంకి వెళ్ళి వెంటనే చేయించుకుంటున్నాం. ఇంతకు మించి ఏం కావాలి? ఒక మామూలు మనిషికి ఆత్మగౌరవం నిలబడుతుంది. మేము ఎవరి చుట్టూ తిరగకుండా, ఏ నాయకుడి ఇంటి చుట్టూ తిరగకుండా మాకు జరగాల్సిన మంచి జరుగుతుంది. అలాగే మా ఆరోగ్యశ్రీ కార్డుని 5 లక్షల నుంచి 25 లక్షలు చేశారు. ఎవరయ్యే ఇంత మంచి చేసేది? ఈరోజు 10 లక్షలు దాటి విలువైన వైద్యం చేయించుకోవాలంటే మాకు రోజువారీ కష్టం చేసే కుటుంబాలకు ఎలా సాధ్యం? అటువంటిది ఆలోచించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మమ్మల్ని మా ఆయుష్ని పెంచిన వాడయ్యాడు. అటువంటి వాడిని ఎట్లా వదులుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఈరోజు మ్యాక్సిమం విలేజెస్లో తమ పిల్లల్ని 70-80% గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. అటువంటి స్కూల్ను కూడా బాగు చేశాడు. ఆ స్కూల్లో కూడా విలువైన విద్య అందిస్తున్నాడు. ఈరోజు 10th క్లాస్ పిల్లలకి ఈరోజు మా మచిలీపట్నం వరకే చూసుకున్నట్టయితే 11 స్కూళ్ళు టౌన్లో ఉంటే దాంట్లో 8 నుంచి 9 స్కూళ్ళు 90% పైన పాస్ పర్సంటేజ్ ఉంది. అంటే మునుపెన్నడు గవర్నమెంట్ స్కూల్లో ఇంత పాస్ పర్సంటేజ్ చూడాలి. మా అయితే 65-70, మహా బాగా చదివించే టీచర్లు ఉంటే 75, అంతకుమించి ఉండేది కాదు. ఈరోజు 90 పైబడి 8 స్కూళ్ళు, 11 స్కూళ్ళు 8 స్కూళ్ళు ఉన్నాయంటే ఇంతకుమించి జగన్ గారు విద్య మీద ఎంత దృష్టి పెడుతున్నారు అనేది ఇంతకుమించి ఏం నిదర్శనం ఉంటుంది. అది రేపు కూడా ఏ స్కూళ్ళ కోసం, ఏ సెంట్రల్ సిలబస్ స్కూళ్ళ కోసం, ఏ కేంద్రీయ విద్యాలయాల స్కూళ్ళ కోసం అక్కడ అడ్మిషన్ల కోసం నాయకుల చుట్టూ తిరిగారో అదేం అవసరం లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే సెంట్రల్ సిలబస్ మళ్ళీ ఐబీ కరికులం కూడా తీసుకురాబోతున్నారు. అవి తీసుకొస్తే ఖచ్చితంగా పేదవాడి పిల్లోడు వేరే దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని తీర్చిదిద్దుకునే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిలబెడతారు. గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఇంకేం పనులు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు వరకు ఏమన్నా వచ్చిందా అంచనా? అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పోర్టు, మెడికల్ కాలేజు, ఫిషింగ్ హార్బర్ ఇచ్చారండి. తద్వారా వచ్చే ఉద్యోగాలు, ఈ 3 ప్రాజెక్టుల నుంచి వచ్చే ఉద్యోగాల్లో నా ఊరు యంగ్స్టర్స్ ఎవరైతే చదువుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు చదువుకుని రేపు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం కానీ ఇక్కడే ఉద్యోగాలు దొరికే విధంగా మనకి జరుగుతుంది. అలాగే జగన్ గారు నిన్నే ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్కిల్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తే దాంట్లో రకరకాల స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా ఉద్యోగాలకి ఏ విధమైన స్కిల్ కావాలో, అంటే మనం చదువుకునే చదువులోనే మొత్తం అన్ని దొరకవు ఉద్యోగానికి కావాల్సింది. ఆ స్కిల్ అనేది ఉద్యోగానికి కావాల్సిన స్కిల్ నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ముందరకెళ్ళే దిశగా వెళ్తారు. అలాగే నా ఊరు వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు రావడానికి కూడా ఆ స్కిల్ సెంటర్స్ ఉపయోగపడతాయి. కాబట్టి అదొకటి. అలాగే నా ఊరిలో కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది. ఆ బీచ్ ఏరియా మొత్తం మంచి టూరిజం ఒకటి డెవలప్ చేస్తే దాంట్లో వచ్చే ఉద్యోగాల్లో కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా
ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే రకరకాల వ్యాపారాల ద్వారా ఉపాధి కూడా చేకూరుతుంది కాబట్టి టూరిజం ఒకటి డెవలప్ చేసుకోవాలి. అలాగే బందర్ను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి. ఆల్రెడీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఒకటి తీసుకొచ్చాం, బాస్కెట్బాల్ ఒకటి, టెన్నిస్ ఒకటి తీసుకొచ్చాం. మిగిలిన స్పోర్ట్స్ని కూడా తీసుకొచ్చి బందర్ను ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అలాగే ఏదైతే మాకు మెడికల్ కాలేజ్ వచ్చిందో, ఈరోజు మెడికల్ కాలేజ్ రావడం ద్వారా కొద్దిగా పెద్ద పెద్ద వైద్యాలకు మేము విజయవాడ వెళ్ళకుండా ఇక్కడ అది పూర్తవగానే బందర్లో చేయించుకున్నాం. ఒక క్యాన్సర్ కేర్ హాస్పిటల్ కూడా తీసుకొస్తే క్యాన్సర్ వైద్యానికి కూడా వేరే చోట్లకి వెళ్ళకుండా బందర్లోనే చుట్టుపక్కల గ్రామాలు కూడా, చుట్టుపక్కల నియోజకవర్గాల ప్రజలు కూడా బందర్ వచ్చేది ఉంటుంది. కాబట్టి తద్వారా మా వాళ్ళకి కూడా వ్యాపారాల విధంగా 4 ఊళ్ళ నుంచి జనాలు వస్తే రకరకాల వ్యాపారాలకి ఉపాధి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఈ 4 ప్రస్తుతం నా దృష్టిలో ఉన్నాయి.